కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ పై రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పందించారు. సమీప గ్రామాలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. ఇలాంటి ఘటన ఇది జరగడం మూడోసారి అని పేర్కొన్నారు. ఓఎన్జీసీ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిన్న ఉదయం 12-11:30 ప్రాంతాన్ని ఇది బ్లోఅవుట్ అయ్యింది. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులయ్యి ప్రాణ నష్టం కలుగుతుంది అనే ఆలోచనతో ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా బయట పరుగులు తీయటం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు మూడోసారి జరుగుతుంది. ఎందుకంటే కోనసీమలో ఈ బ్లోఅవుట్లు మూడో బ్లోఅవుట్ ఇది. అలాగే నగరం గ్యాస్ స్టేషన్ దగ్గర కూడా ఒకసారి పైప్ లైన్ దగ్ధం అవ్వడం జరిగింది. అక్కడ చాలా ప్రాణ నష్టం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఓఎన్జీసీ వచ్చిన దగ్గర నుండి చాలా విపరీతమైనటువంటి ప్రజలపై ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రైతు నష్టపోయాడు, అలాగే ప్రజలు నష్టపోతా ఉన్నారు. ముఖ్యంగా తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు బాంబింగ్ చేయడంతో క్రింద ఉన్నటువంటి నీరంతా కూడా కదిలి ఉప్పు నీరు స్వీట్గా వాటర్గా ఉండేటువంటి నీరంతా కూడా ఉప్పుగా మారటం జరిగింది. మరి అలాగే ఈ ఓఎన్జీసీ హెవీ వెహికల్స్ మా రోడ్ల మీద వెళ్ళడంతో ఈ రోడ్లన్నీ కోనసీమ ప్రాంతం అంతా కూడా కెనాల్స్ ఉంటాయి. రోడ్డు ప్రక్కన తప్పనిసరిగా కెనాల్ ఉండి తీరుతుంది. ఆ కెనాల్ ప్రక్కన హెవీ వెహికల్స్ వెళ్ళేసరికి మొత్తం ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పాడైపోతున్నాయి. మేము అనుభవిస్తున్నటువంటి ఈ బాధ వర్ణాతీతం.